600 కోట్లకి పైగా బడ్జెట్. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు. బాక్సాఫీస్ ను బద్దలు కొట్టే స్టామినా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. సింపుల్ గా చెప్పాలంటే ఇది కల్కి 2898 ఏడి సినిమా సత్తా. భారతీయ సినిమా చరిత్రనే తిరగరాసే బలమైన కాస్టింగ్, టెక్నాలజీ, విఎఫ్ఎక్స్, అంతర్జాతీయ ప్రమాణాలతో కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైథాలజీని సైన్స్ ఫిక్షన్ తో ముడిపెడుతూ ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని పంచేందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన భారీ ప్రయత్నమే కల్కి. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి రానంత బజ్, హైప్ కల్కి చుట్టూ చేరింది. దీనికి ప్రధాన కారణం నాగ్ అశ్విన్ తీసుకున్న సబ్జెక్ట్. అదే కల్కి. మరి ఈ సబ్జెక్ట్ ను నాగ్ అశ్విన్ ఎలా హ్యాండిల్ చేశారు? ప్రభాస్, అమితాబ్, కమల్ యాక్టింగ్ ఎలా ఉంది? ఆడియన్స్ కి నాగ్ అశ్విన్ పరిచయం చేసిన సరికొత్త ప్రపంచం ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. అశ్వత్థామ హతః కుంజరః అనే డైలాగ్ తో కురుక్షేత్ర యుద్ధ భూమిలో కల్కి 2898 ఏడి సినిమా మొదలైంది. యుద్ధంలో తమ సకల సైన్యాన్ని కోల్పోయి నా అనుకున్న తన నాన్నని దూరం చేసుకుని తీరని ఆక్రోశంతో రణభూమిలో రగిలిపోతుంటాడు అశ్వత్థామ. తన వాళ్ళు అందరినీ చంపేసిన పాండవులకి వారసుడే ఉండకూడదు అనే పగతో అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భంపై బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు అశ్వత్థామ. దీంతో ఉత్తర గర్భంలోని శిశువు మరణిస్తాడు. ఇది తెలిసి యుద్ధ భూమిలోకి శ్రీకృష్ణ పరమాత్మ వస్తాడు. రా కృష్ణ, ఇక మిగిలింది నేనే, నన్ను కూడా అంతం చేస్తావా అంటూ కృష్ణుడిపైనే దాడి చేయబోతాడు అశ్వత్థామ. వెంటనే పక్కకి తప్పుకొని నువ్వు చేసిన పాపానికి తగిన మూల్యం చెల్లించుకుంటావు అశ్వత్థామ. గర్భంలోని పిండంపైనే అస్త్రాన్ని సంధించావు కదా, కనుక నీకు చావు అనేదే లేకుండా నేను శాపమిస్తున్నాను. ఇది శాపం ఎలా అనుకుంటున్నావేమో, కలియుగాంతం వరకు నువ్వు కొండా కోనల్లో ఇలానే తిరుగుతావు. నీ శరీరం నుంచి చీము, రక్తం స్రవిస్తాయి. అయినా సరే నీకు చావు దరిచేరదు అంటూ అశ్వత్థామ నుదుటిపై ఉండే ప్రకాశవంతమైన మణిని తీసేసుకుంటాడు కృష్ణుడు. దీంతో దీనికి ప్రాయశ్చిత్తమే లేదా అని అశ్వత్థామ ప్రాధేయపడగా, సరే కలియుగాంతంలో పాపం మితిమీరిపోతోంది. యాగాలు, యజ్ఞాలు కూడా ఆగిపోతాయి. గంగా నది చివరి బొట్టు కూడా ఎండిపోతుంది. ఎక్కడ చూసినా అధర్మం తాండవం చేస్తుంది. అప్పుడు నేను మరో అవతారం ఎత్తుతాను. కానీ నన్ను పుట్టకుండా ఆపే శక్తి కూడా కలిగి ఉంటుంది. నా పైన ఇప్పుడు దాడి చేయడానికి ప్రయత్నించిన నువ్వే ఆ రోజు తల్లి గర్భంలో ఉన్న నన్ను కలి నుంచి కాపాడాలి. సమయం వచ్చినప్పుడు ఈ మణి తిరిగి నీ దగ్గరికి వస్తుంది అంటూ కృష్ణుడు చెప్తాడు. కట్ చేస్తే కురుక్షేత్రం జరిగిన 6000 సంవత్సరాల తరువాత 2898 ఏడీలో ప్రపంచం ప్రమాదకరంగా ఉంటుంది. ఎక్కడ చూసినా నీళ్లు లేక, తిండి లేక జనాలు అలమటిస్తూ ఉంటారు. ఒక్కో నగరాన్ని ఆక్రమించుకుంటూ భూమి నుంచి వనరులు అన్ని లాగేసుకుని కాంప్లెక్స్ అనే సరికొత్త సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు సుప్రీం యాస్కిన్. కాశీ పట్టణంలో ఉన్న ప్రజలకి సుప్రీం ఆర్మీ నరకం చూపిస్తూ ఉంటుంది. శరణార్థులను కాశీ నగరంలో పురుగుల్లా చూస్తుంటారు సుప్రీం సైన్యం. అయితే సంతాన ఉత్పత్తి ఉన్న అమ్మాయిలను మాత్రం కాంప్లెక్స్ లోకి తీసుకెళ్లి వారిపై ఓ ప్రయోగం చేస్తుంటారు సుప్రీం ఆర్మీ. దాని పేరే ప్రాజెక్ట్ కే. సుప్రీం యాస్కిన్ ఇచ్చిన ఫార్ములాను ఫెర్టిలిటీ ఉన్న అమ్మాయిల గర్భంలో ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని కనీసం 120 రోజులు మోయగలిగే అమ్మాయి గర్భం నుంచి సీరంను కలెక్ట్ చేయాలనేది సుప్రీం ఆదేశం. కానీ ఆ ఫార్ములాను 100 రోజులు కూడా ఏ అమ్మాయి మోయలేకపోతుంది. కానీ అదే కాంప్లెక్స్ లో పనిచేసే సుమతి మాత్రం 150 రోజులు దాన్ని ఎవ్వరికీ తెలియకుండా మోస్తూ జాగ్రత్త పడుతుంది. మరోవైపు ఏదైనా బౌంటీ వస్తే దాన్ని పూర్తి చేసి యూనిట్స్ దాచుకుంటూ ఉంటాడు హీరో భైరవ. ఎవరు ఎక్కువ యూనిట్స్ ఇస్తారంటే వారి వైపు పనిచేసే నిజాయితీ లేని యోధుడు భైరవ. ఎలాగైనా 1 మిలియన్ యూనిట్స్ సాధించి కాంప్లెక్స్ లో సెటిల్ అయిపోవాలి అనేది అతడి కోరిక. దీనికి తన కారు బుజ్జి సహాయం చేస్తూ ఉంటుంది. ఇంకోవైపు రేపటి మంచి కోసం కాంప్లెక్స్ ను ఎదిరించి శంభల అనే రహస్యమైన నగరంలో పోరాటం చేస్తుంటారు కొంతమంది. ఎప్పటికైనా భగవంతుని కనే అమ్మ అక్కడికి వస్తుందని వాళ్ళ నమ్మకం. ఇక ఒకరోజు సుమతి 150 రోజుల పాటు గర్భాన్ని మోసిందనే విషయం తెలుసుకున్న కాంప్లెక్స్ సైన్యం ఆమె నుంచి సీరంను తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది.
కానీ అక్కడి నుంచి తెలివిగా తప్పించుకున్న సుమతిని శంబల మనుషులు కాపాడి వాళ్ళ నగరానికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తారు. దీంతో ఆమెను తిరిగి తీసుకువస్తే ఊహించనంత యూనిట్స్ ఇస్తామని కాంప్లెక్స్ సుమతిపై బౌంటీ పెడుతుంది. దీంతో ఆమెను తిరిగి కాంప్లెక్స్ కి తీసుకురావటానికి అందరిలాగానే ఆశపడి భైరవ కూడా బయలుదేరుతాడు. అయితే భగవంతుణ్ణి కడుపున మోస్తున్న తల్లిని కాపాడేందుకు సమయం ఆసన్నమైందని అశ్వత్థామకి సంకేతం వస్తుంది. సరిగ్గా అదే సమయంలో తన మణి కూడా అతడికి చేరుతుంది. దీంతో సుమతిని కాపాడేందుకు అశ్వత్థామ రంగంలోకి దిగుతాడు. మరి కాంప్లెక్స్ సైన్యం నుంచి అశ్వత్థామ ఒక్కడు సుమతిని రక్షించాడా? సుమతిని తిరిగి కాంప్లెక్స్ లోకి తీసుకెళ్లి యూనిట్ సాధిద్దామనుకున్న భైరవ కళ నెరవేరిందా? సుమతిని ఎత్తుకెళ్లటానికి వచ్చిన భైరవ అశ్వత్థామ మధ్య ఎలాంటి పోరాటం జరిగింది? అసలు ఈ భైరవ ఎవరు? ఈ పోరాటంలో ఎవరు గెలిచారు? సుమతి భగవంతుణ్ణి ప్రసవించిందా? ఇవన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది ఓ ఊహ. దాన్ని మనకు నచ్చినట్లుగా ఊహించుకోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకొని పురాణాల్లో రానున్న దానిపై పరిశోధన చేసి చాలా కష్టపడి 3 సరికొత్త ప్రపంచాలను నాగాశ్విన్ సృష్టించారు. కాంప్లెక్స్, కాశీ, శంబల ఇలా 3 రకాలుగా ఉంటాయి. అయితే కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్కి పరిచయం చేసేందుకు నాగాశ్విన్ కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం దాదాపు పాత్రల పరిచయానికి, ఆ నగరాలు, అందులో జనాల కష్టాలు, వీటి గురించే చూపించారు. అక్కడక్కడ కాస్త సరదా సంభాషణలతో ఫస్ట్ హాఫ్ అలా సాగిపోతుంది. అయితే ఇంటర్వెల్ ముందు ఓవైపు భైరవ, మరోవైపు అశ్వత్థామ మరో యుద్ధానికి సన్నద్ధం అవుతున్నారనే సంకేతాన్ని ఆడియన్స్ కి ఇస్తూ ఓ హై సీన్ అయితే పడింది. దీంతో ఆడియన్స్ ను సెకండ్ హాఫ్ లో భారీ యాక్షన్ చూసేందుకు నాగాశ్విన్ ముందే రెడీ చేశారు. ఇక సెకండ్ హాఫ్ లో భైరవ, అశ్వత్థామ మధ్య జరిగే పోరాట సన్నివేశాలు, యాక్షన్ ఆడియన్స్ కి మంచి హై ఇచ్చింది. చావు అనేదే లేని చిరంజీవి అయిన అశ్వత్థామను మోడర్న్ టెక్నాలజీ, ఆయుధాలు ఉపయోగించి నియంత్రించాలని భైరవ చేసే పోరాటాలు ఆకట్టుకున్నాయి. ఇలా సుమతిని తిరిగి కాంప్లెక్స్ లోకి తీసుకెళ్లేందుకు భైరవ చేసే ప్రతి ఎత్తును చిత్తు చేస్తూ అశ్వత్థామ చేసే యాక్షన్ కూడా వేరే లెవెల్లో ఉంది. ఇక క్లైమాక్స్ లో ఎవ్వరూ ఊహించని మరో స్థాయి ట్విస్ట్ ను అయితే నాగాశ్విన్ ఇచ్చారు. నిజానికి ఈ సినిమాకి ప్రధాన బలం చివరి 15 నిమిషాల క్లైమాక్సే. థియేటర్లో సంతోష్ నారాయణన్ ఇచ్చిన బీజిఎంతో ఆ సన్నివేశాలు చూసినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. ఇక క్లైమాక్స్ లో పార్ట్ 2 గురించి హింట్ ఇస్తారని అంతా ముందే ఊహించారు. కానీ పార్ట్ 2 మాత్రమే కాదు, ఏకంగా కల్కి సినిమాటిక్ యూనివర్సే ఉంటుందంటూ అందరికీ డైరెక్టర్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక నటన విషయానికి వస్తే అమితాబ్ బచ్చన్ మరోసారి ఓ అద్భుతమైన పాత్రతో అలరించారు. ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో అమితాబ్ ను చూసిన ప్రతిసారి ఆయన ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రావటం పక్కా. అలానే ఎమోషనల్ సీన్స్ లో ఆ భావోద్వేగాన్ని కేవలం కళ్ళతోనే ఆయన పలికించారు. మరోవైపు సుమతి పాత్రలో దీపిక కూడా ఒదిగిపోయింది. కడుపులో ఉన్న తన బిడ్డను కాపాడుకునేందుకు ఆమె పడిన తపన ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇక సినిమాకి మెయిన్ పిల్లర్ అయిన భైరవ పాత్రలో ప్రభాస్ ను తప్ప మరెవ్వరిని ఊహించుకోలేం. ఎందుకంటే సరైన పాత్ర పడితే ప్రభాస్ ఎలా నటిస్తారో వేరే చెప్పక్కర్లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ కి మళ్ళీ ఆ రేంజ్ హై ఇచ్చే పాత్ర ఖచ్చితంగా భైరవ అనే చెప్పాలి. ఇక క్లైమాక్స్ లో ప్రభాస్ పాత్రకి ఇచ్చిన ఎలివేషన్ అదిరింది. ఇక ఫస్ట్ హాఫ్ చూసే సమయంలో విలన్ సుప్రీం యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్ వంటి దిగ్గజ నటుడిని ఎందుకు తీసుకున్నారా అని ఆడియన్స్ కు సందేహం కలుగుతుంది. కానీ క్లైమాక్స్ లో ఒక్క సీన్ తో కమల్ ఆ సందేహాలన్నిటికీ పటాపంచలు చేసేశారు. రాబోయే కల్కి పార్ట్స్ లో ఈ క్యారెక్టర్ కీలకం కానుంది. ఇక శోభన, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, మృణాల్, దుల్కర్, దిశా పటాని వంటి నటీనటులు ఆయా పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. కల్కి సినిమాలో విజువల్స్ కి మాత్రం సలాం కొట్టకుండా ఉండలేం. ఈ చిత్రంలో విజువల్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయని టీం ముందు నుంచి చెప్తూ వస్తోంది. సినిమా చూసిన ఆడియన్స్ కి ఖచ్చితంగా ఆ ఫీల్ అయితే కలుగుతుంది. టెక్నికల్ గా కూడా సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంది.
సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ విభాగం అద్భుతంగా పనిచేశాయి. ముఖ్యంగా 4 ఏళ్ల పాటు నాగాశ్విన్ టీం పడిన కష్టం తెరపై క్లారిటీగా కనిపించింది. సినిమాకి నెగిటివ్ ఏం లేదా అంటే ఫస్ట్ హాఫ్ ను కాస్త ట్రిమ్ చేసి ఉంటే కొంత బాగుండేది అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ క్లైమాక్స్ చూసి థియేటర్ నుంచి బయటకొచ్చే ప్రేక్షకులకి ఇది అంత గుర్తురాదు. ఓవరాల్ గా చెప్పాలంటే బాహుబలి తరువాత ప్రభాస్ కి మళ్ళీ ఆ రేంజ్ సినిమా అయితే ఖచ్చితంగా కల్కియే.